గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గ్రామానికి నడిబొడ్డుని, ఈ గ్రామ ప్రజలకు నడిచే దేవుణ్ణి ఈ జాతరలో మొదటిసారిగా నా మేకపోతేనే నరకాలి. ఈ కత్తితో నేనే నరకాలి. ఈ పల్లె సీమకు 5వ దిక్కుని, ఈ పల్లె జనాల పాలిట గుడి గోపురాన్ని ఈ జాతర నా చేతుల మీదగానే తరగాలి. లేదా ఇక్కడ తెగేది మేకతల కాదు, మీ అందరి తలలు. ఎవరి తలరా నరికేది? ఎక్కువగా మాట్లాడితే సంచి చెత్తుతా. ఆపండి బాబు, మీకు దండం పెడతాను, ఆపండి బాబు. హీరోలకు నమస్కారం. నా
నా పేరు కత్తుల నరసింహారెడ్డి. ఈ ఊరికే సింహం లాంటి వారు. పాల కోసం పెట్టే పసివాళ్ళు కూడా ఈయన పేరు చెప్తే ఏడు పాపేస్తారు. నేను రాజనాల కన్నా సీరియస్ విలన్ని. అయినా మీరేం కంగారు పడే పనిలే. మీరు మా అతిథులు. మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటా. థ్యాంక్స్ అండి. ఎట్టుంది ఆరోగ్యం? మా డాక్టర్ బాగా చూస్తుందా? మేము మళ్ళీ బతికామంటే ఆ డాక్టర్ అమ్మ చదివేనండి. అవును, మీకు యాక్సిడెంట్ అయిన విషయం మీ ఊరికి కబురు పెట్టమంటారా? అమ్మో వద్దండి. నేను ఇక్కడ ఉన్నామని తెలిస్తే పోలీసులు వస్తారండి. పోలీసులా? సినిమా హీరోల కోసం ప్రొడ్యూసర్లు వస్తారు కానీ పోలీసులు ఎందుకు వస్తారు? సెక్యూరిటీ కోసం. అదే మా రక్షణ కోసం. అక్కరబళ్ళే, ఈ ఊరికి మేమే పోలీసులం. అది నిజమే, కానీ మా భయం ఏంటంటే మాతో సినిమాలు తీస్తున్న నిర్మాతలకి ఈ విషయం తెలిస్తే వాళ్ళ సినిమాలు ఎక్కడ ఆగిపోతాయని గుండెకి చేస్తారు. మా ఫ్యాన్స్ అంతా తండోపతండాలుగా వచ్చి ఈ ఊరిని కోటప్పకొండ తిరునాలు చేస్తారు. అందుకే మేమంతా రహస్యంగా ఉండాలనేదే మా అభిప్రాయం. అంతే కదండి, రోజు షూటింగ్లు చేసి మాకు బోరు కొడుతుంది. కొన్నాళ్ళ పాటు జనానికి తెలియకుండా రహస్యంగా ఉంటేనే మాకు మనశ్శాంతిగా ఉంటుంది. అయితే మా ఇంటికి రండి, మీకు విశ్రాంతిగా మనశ్శాంతిగా ఉండే ఏర్పాటు నేను చేస్తా. ఏం డాక్టర్ అమ్మా, వీళ్ళని మా ఇంటికి తీసుకుపోవచ్చా? క్షమించండి, వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ పూర్తి కాలేదు. ఓ వారం రోజులైనా వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఆహా, అట్టాగేలే. వైద్యం పూర్తయిన తర్వాత మా ఇంటికే పంపించు. ఎన్నాళ్ళైనా మా హీరోలకు మేమే మర్యాద చేయాలి. వస్తాం హీరోలు, వస్తాం డాక్టర్ అమ్మా. గుర్తుందిగా, ముందు మా ఇంటికే రావాలి, నా ఆతిథ్యమే స్వీకరించాలి. తమరు బాంబుల గడప దాటితే కడప బాంబు పేలినట్టు లెక్క. ఈయనకు ఎవడైనా ఎదురు తిరిగితే వాడి సంచి చించుతాడు. రెండు దండాలు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? ఆ నర్సిగాడు ఒకటేస్తే నేను 2 వేస్తాను. అదే ఈ బాంబుల పుల్లారెడ్డి స్పెషాలిటీ. అలాగా? ఏం డాక్టర్ అమ్మా, మనూరు వచ్చిన హీరోల్ని మంచిగా చూసుకున్నారన్న పేరు మనకి రావాలి. మంచిగా వైద్యం చేయండి. అలాగే. చూడండి హీరోలు, మీరు మా ఊరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఆరోగ్యం కుదటపడిన తర్వాత మీరు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. ఆ కత్తులు నరసింహారెడ్డి గారు కూడా పిలిచి వెళ్ళారండి. ముందు అటు వెళ్ళి అటు నుంచి మీ ఇంటికి వస్తాం. సంచి చించుతా. ఈ ఊర్లో ఎవరు అడుగు పెట్టినా ముందు నా ఇంటికి రావాలి. ఎవరైనా కాదన్నారో గడప దాటి గడపలో పడతారు. ఆగిపోయారండి. రండి బ్రదర్, మీకు మా స్వాగతం. అంతఃపురం సినిమాలో లాగా వాళ్ళంతా అలా తుపాకులు పట్టుకుని ఉన్నారేంటి? వాళ్ళ చేతుల్లో ఆ తుపాకులు అంత అవసరమా? వీళ్ళంతా మన మనుషులే. ఏ భయపడుతున్నారా? మీరు కూడా గన్లు పట్టుకుని సినిమాలో యాక్షన్ చేస్తారు కదా. అరే మస్తాన్, అంతా రెడీయేనా? రెడీయేనండి అయ్యా. ఇవ్వు. ఇదిగోండి. గన్ను కాదురా, దండ, పూల దండ. మామూలు దండ, సవాల్కేసే దండండి. మన స్నేహితులు రా. రే, దండలు తీసురా.
థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అవును, మిగతా ఇద్దరు ఎక్కడ? మేమిద్దరం ఇక్కడ, వాళ్ళిద్దరూ అక్కడ. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటారే అలా. ఏయ్, నాకు ఇదేం నచ్చలా. ఆయన ఆడేవుడండి మధ్యలో. ఆడింటికి ఇద్దరు, నా ఇంటికి ఇద్దరు రావడానికి ఇదేమో సినిమా అనుకున్నావా? రాజకీయం, రాయలసీమ రాజకీయం. అబ్బే అదేం కాదండి. ఈ ఊరు పెద్దలు మీరు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. నా పేరు భానుమతి అండి. నేను మీ అభిమాని. మీ ఇద్దరు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. రే పున్నయ్య, హీరోలకు దిష్టి తీసి బ్యాగులు తీసుకెళ్ళి లోపల పెట్టు. అలాగే బాయ్యా. ఎంత ముద్దు వస్తున్నాడు, ఎంత బాగున్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే మీతో ఫోటోలు దిగుదాం అనుకుంటున్నాను. అలాగే. ఆమెకేంటి, మీరంటే మాకు కూడా ఎంతో అభిమానం. అందుకే ఫోటోగ్రాఫర్ ని పిలిపించారు. ఫోటోగ్రాఫర్, చూస్తావేంటి? ఫోటో తీ, కమాన్, అందంగా తీ. ఎవరు వస్తారు? ఏమండి, మీకోసం మన ఊరు కుర్రాళ్ళు వచ్చారండి. కుర్రాళ్ళ? అవునండి. వాళ్ళకి నాతో ఏం పని? పద. నమస్కారం. ఏంటిలా వచ్చారు? మరి సన్మానం గురించి మాట్లాడదామని. సన్మానమా? సన్మానం నాకెందుకురా? మరి సన్మానం సన్మానం ఏంట్రా నసుగుడు? సన్మానం మీకు కదండి, హీరోలకి. సంచించుతా. ఈ ఊళ్ళో సన్మానం జరిగినా, సత్కారం జరిగినా ఈ బాంబుల పుల్లారెడ్డికే జరగాలి. అది కాదండి, మొదటిసారిగా మన ఊరికి నలుగురు పెద్ద హీరోలు వచ్చారు కదండి. వాళ్ళు మన ఊరికి రావడమే పెద్ద విశేషం. అందుకే మిమ్మల్ని అడిగి వాళ్ళకి సన్మానం చెయ్యాలని ఆ కుర్రాళ్ళ ఆశ. అలాగా, సరే. హీరోలకు సన్మానమా? చెయ్యండి, బాగా చెయ్యండి. నా ఫుల్ సపోర్ట్ మీకుంటది. సోదర సోదరిమణులారా, మెగాస్టార్ చిరంజీవి గారు, యువరత్న బాలకృష్ణ గారు, యువ సామ్రాట్ నాగార్జున గారు, విక్టరీ వెంకటేష్ గారు మన ఊరికి రావడం నిజంగా మన అదృష్టం. వీరికి సన్మానం చేయడం అభిమానంగా మన బాధ్యత. ఇది మన ఊరికే గర్వకారణం. ఇప్పుడు హీరోల సన్మాన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అభిమానులందరూ వరుసగా వచ్చి తమ హీరోల మెడల్లో దండలేసి సత్కరిస్తారు. ఇప్పుడు ఓ వీరాభిమాని అదిరిపోయే హీరోలను సత్కరించబోతున్నాడు. నువ్వు ఇంకా చావలేదా? చచ్చినా చావలేదు. నేను చచ్చానని చెప్పుకుంటూ బతుకుతూ, మిమ్మల్ని అనుక్షణం చంపుతూ కలకాలం కాకిలా బతుకుతా. నువ్వు బతుకుంటే మేము మనశ్శాంతిగా బతకలేవురా. అందుకే అప్పుడు చావని వాడిని ఇప్పుడు చంపుతాం. భూమి మీద ఎవడైనా 2 సార్లు వస్తాడా? ఈ పిచ్చి ఒకసారి చావనప్పుడు రెండోసారి చంపక తప్పదు. ఎవడు చెప్పాడు నేను చచ్చిపోలేదని? నేను గత నెల 5వ తారీఖు చచ్చిపోయినట్టు గవర్నమెంట్ నాకు సర్టిఫికెట్ ఇచ్చింది. ఇదిగో జిరాక్స్ కాపీ. కాదు, అది డూపు సర్టిఫికెట్. ఇలాంటి అబద్ధాలు చెప్పావంటే నీ బక్కెలేనా కొడతారు. అంశోద్ధారక, తగ్గు తగ్గు. నువ్వు నిజంగా సమరసింహారెడ్డి లాగా లేచిపోతే మీరు టాప్ హీరోస్ కాదు, డూప్ హీరోస్ అన్న సంగతి ఊళ్ళో చెప్పాల్సి వస్తుంది. వస్తా. వారేవా ఏమి ఫేసెస్, అచ్చు డూపుల్లా ఉన్నాయి బాసెస్. పుల్లారెడ్డి రెడ్డి
బాంబులు అంటేనే రెడ్డి గారు పేకలు వేయడానికా? మేకలు కొయ్యడానికి కాదండి, ఆ. పేకలు కొయ్యడానికి. అబ్బబ్బబ్బబ్బ. నీ మొగుడు 3 ముక్కలు 6 పెగ్గులతో వర్తిల్లాలని తిరుపతి వెళ్ళి మొక్కుంటా. అక్కర్లేదండి, తిరుపతే మీ దగ్గరకు వచ్చింది. కాకపోతే మీ పరపతే కొండ ఎక్కితే డేంజర్. జోక్ చేస్తున్నావా? ఫుల్ గా సీరియస్. బాంబుల పుల్లారెడ్డి గుండెల్లోనే బాంబులు పేలుస్తున్నావా? సంచి ఏమిటి చించేది గోలి సంచి? అవతల కత్తులు నరసింహారెడ్డి సినిమా తీస్తున్నాడు తెలుసా? తుప్పెట్టిన కత్తులతో కొత్తిమీర కట్టలు నరుక్కునేవాడు ఆడు సినిమా విశేషం రావు గోపాలరావు గారి మీద ఒట్టు. హీరో ఎవరు? నువ్వా? ఈస్ట్ వెస్ట్ లాంటి ఇద్దరు హీరోలు ఉండగా వేస్ట్ గా నాతో ఎందుకు తీస్తారండి? యువరత్న యువ సామ్రాట్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా. ఉండరు. రేపు పాటి వాళ్ళని బాంబులతో లేపేస్తా. వాళ్ళని లేపితే వాళ్ళ ఫ్యాన్స్ వ్యాన్స్ లో వచ్చి నిన్ను లేపుతారు. అయితే నన్నేం చేయమంటా? అలాంటి దానికి తిరుపతి లడ్డు లాంటి ఐడియా ఇస్తాడు. వద్దు, నాటు బాంబు లాంటి ఐడియా చెప్పు. నట్టింట్లో నార్త్ ని సౌత్ ని పెట్టుకుని ఇంకా ఆలోచిస్తారేమిటండి? నాకు అర్థం కాల. నీకు ఎప్పుడు అర్థమైంది వచ్చింది కాబట్టి ఎంతక్కర్లేదు సంచి చెబుతున్నా. ఇదిగో మెగాస్టార్ విక్టరీ మీ ఇంట్లోనే ఉన్నారా? వాళ్ళిద్దరిని కలిపి మీరే ఓ సినిమా తీసిపారేయండి. ఆంధ్రదేశం అంతా మీ పేరు మారుమోగిపోతుంది. ముందు కనకవర్షం, తర్వాత పూల వర్షం. తేడా వచ్చిందో అప్పుడు చెంతండి సంచి. అవునా? ఏంటి ఆ పుల్లిగాడు సినిమా తీస్తున్నాడా? అవునండి. మెగాస్టార్ చిరంజీవిని విక్టరీ వెంకటేష్ ని పెట్టి ఈస్ట్ మన కాలంలో కాస్ట్లీగా 14 ఏళ్ల సినిమా తీస్తున్నాడండి. ఏడి సైడ్ ఎదవా, 7 రీళ్ల సినిమా తీసేటాలకి ఏడుపు వస్తుందాడికి. నేనైతేనా 70 రీళ్ల సినిమా తీస్తా. సరే పాపం జనం చూడద్దు. నేను ఆ మాట అన్నానండి. దానికి ఆడేమన్నాడు? ఆరిగిపోయిన కత్తిన ఆకురాయి మీద రాసి కూడా ఆడి సినిమా ఏం చెప్తాడన్నాడు. అంత మాట అన్నాడా? మా అన్న గురించి చెడ్డగా మాట్లాడితే చెమటలు వచ్చేస్తా. ఇంకా చాలా నీచంగా అన్నాడండి. నేను అనకూడదు, మీరు వినకూడదు. అవి మాటలు కావండి, బూతు బాంబులు. ఏయ్ తమ్ముడు, నువ్వు వెళ్ళి వాడి నాలుక ముక్కలు ముక్కలుగా నరికెయ్యి, ఓడి పీక పిసికెయ్యి. తమరిప్పుడు చేయాల్సింది పీక పిసకడం కాదండి, ఫిల్మ్ తీయడం. బంగారం లాంటి బాలకృష్ణ, నెక్లెస్ లాంటి నాగార్జున మన దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరిని కలిపి సినిమా తీసేశారనుకోండి, పేపర్లో మీ పేరు గుద్దేస్తారు, టీవీలో మీ బొమ్మని పొడి చేస్తావు సరే, బొమ్మ కొనుటోళ్ళు ఎవరు? భలేవారండి. బాలకృష్ణ పేరు చెప్తే బయ్యళ్ళు మీ ఇంటి ముందు బంతి కడతారు. నాగార్జున పేరు చెప్తే 4 షోలు ఫుల్లే. ఇక అమెరికాలో ఇప్పుడు అన్నమయ్య సినిమా ఆడతాం తెలుసా? అక్కడ వాళ్ళు అన్నం నీళ్లు మానేసి అదే చూస్తున్నారట. బాలకృష్ణ పేరు చెప్తే బాలీవుడ్ బయ్యో అంటోంది. అన్నా, బాలకృష్ణ అంటే నాకు చాలా ఇష్టం. నాకు పిల్లాడు పుడితే సమసింహారెడ్డి అని పేరు పెడతా. ఆ బాంబులు పులిగాడి కంటే మనమే ముందు సినిమా తీద్దామన్నా. రేయ్, సినిమా తీయటం అంటే మనుషులను చంపినంత తేలిక కాదు. దానికి బోల్డంత వ్యాపారం తెలిసి ఉండాలి. వ్యాపారం కూడా మీకెందుకండి, దానికి నేను చూసుకుంటా. అంతేనంటావా? అయితే నా కత్తికి పదును పెడతా, సినిమాకి ముహూర్తం పెడతా. మా పేరు అడ్డు పెట్టుకుని ఈ ఊరు జనాన్ని మోసం చేస్తావా? మనుషులు పీక్కు తినే రాబంధువురా. శవాల మీద కప్పిన తెల్లగుడ్డని కాజేసి తెల్లానికి చీర కట్టుకోమని ఇచ్చే నీచుడు రా నువ్వు. రేయ్, మేము ఒరిజినల్ హీరోలమని మాతో సినిమా తీస్తానని నమ్మించి డబ్బులు కాజేయాలని చూస్తావు కదూ. రేయ్, నీకు సిగ్గులేదు? నాకు ప్రాణమే లేదు, సిగ్గెలా ఉంటుంది? నేను అస్థిమూల పంజరాన్ని కాదు, ఆస్తిమూల పంజరాన్ని. ఈ పంజరంలో చిక్కుకున్న బంగారు పిచ్చుకలు పుల్లారెడ్డి, నరసింహారెడ్డి. సినిమా పేరుతో వాళ్ళని దోచేసి ఏ హాలీవుడ్ కో బాలీవుడ్ కో పారిపోతా. నువ్వు దోచుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి చేతులకి గాజులు తొడుక్కోలేదురా. గాజులు కాకపోతే బేడీలు తొడుక్కోండి. ఇదిగో, మీరు నిజం హీరోలు కాదు, డూప్ హీరోలన్న సంగతి డాక్టర్ అమ్మ ముందు, ఈ ఊరి లీడర్ల ముందు దక్కేస్తా. ఓకే, మీరు తీసే సినిమాలో నటించడానికి మేము ఒప్పుకుంటున్నాం, కానీ షూటింగ్ మాత్రం ఈ ఊర్లోనే జరగాలి. ఈ ఊళ్ళోనా? మట్టి రోడ్లు, బురద గుంటలు, తాటి చెట్లు, తుమ్మ చెట్లు తప్ప ఈ ఊళ్ళో ఒక్క సీనింగు లేదు, ఒక్క సెట్టింగు లేదు. ఈ ఊళ్ళో షూటింగ్ ఎట్టా చేస్తారయ్యా? మట్టి లాంటి ఈ ఊళ్ళోనే మాణిక్యం లాంటి సినిమా తీయచ్చండి. సినిమా బిజినెస్ బాగా జరగాలంటే ఫారెన్ లో షూటింగ్ చేయాలంటాడేంటి తిరుపతి? తిరుపతి లాంటి వాళ్ళ మాటలు నమ్మి అవసరం ఉన్నా లేకపోయినా ఫారెన్ లో షూటింగులు చేస్తూ అనవసరంగా బడ్జెట్ పెంచేబట్టే సినిమా ఫీల్డ్ స్లంప్ లో పడిపోయింది. అదే ఖర్చుతో ఊరిని డెవలప్ చేద్దాం. రోడ్లు వేయించి, స్కూళ్ళు, పార్కులు కట్టించి గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుతాం. ఇక్కడే షూటింగ్ పెట్టుకుందాం. శ్రమదానాలతో షూటింగ్ స్పాట్లు, అందమైన లొకేషన్లు సృష్టించుకుందాం.
గణాచారి, ఈసారి జాతరలో నరబలుండవు, జంతుబలుండవు. జాతర ప్రశాంతంగా జరిపించు. గణాచారి, జాతర సందర్భంగా ఊరి జనాలందరికీ విందు భోజనం ఏర్పాటు చేయించు. పైసలు నేనిస్తా. ఒకటిగా కలిసిన మీ ఇద్దరి చేతులు చూసి ఎన్ని వందల కళ్ళు ఆనంద బాష్పాలు రాల్చాయో చూసారా? సేవాభావంతో శ్రమదానంలో కలిసిన మీ చేతులు కలకాలం ఇలాగే నిలిచి ఉండాలి. మీ ఇద్దరు కలిసి మాతో వేరువేరుగా సినిమాలు తీయాలనే ప్రయత్నాన్ని ఆపండి. మా నలుగురిని కలిపి ఒకే సినిమా ప్లాన్ చేయండి. అలా అయితేనే మేము యాక్ట్ చేస్తాం. సోదర సోదరీమణులారా, నలుగురు హీరోలు గాయపడితే వాళ్ళని కంటికి రెప్పలా కాపాడి అక్కున చేర్చుకున్న చరిత్ర మీ గ్రామానిది. అయితే ఆ హీరోలు తమ రుణం తీర్చుకున్నామన్న ఉద్దేశంతో ఈ ఊళ్ళో ఒక కాలేజీ, ఒక బస్సు డిపో, ఒక ఆసుపత్రి, ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ కట్టాలని కలగంటున్నారు. దాన్ని చాలా డబ్బు కావాలి కదండి. అదే చెప్తున్నా. పాయింట్ ఏమిటంటే, ఒక హీరో నటించిన చిత్రమే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు నలుగురు హీరోలు మన దగ్గర ఉండి వాళ్ళంతా కలిసి నటిస్తే కనకవర్షం కురుస్తున్న సంగతి మీకు చెప్పక్కర్లేదు. ఆ డబ్బుతోనే కట్టిస్తారు. ఇక ఈ ఒట్టి చప్పట్లవి కాదయ్యా, సినిమా తీయాలంటే బోళ్ళంత పెట్టుబడి కావాలి. మరి బాంబుల పుల్లారెడ్డి 25 లక్షలు, కత్తుల నరసింహారెడ్డి 25 లక్షలు. అబ్బో బ్రహ్మాండం, ఇంకేముంది 50 లక్షలు. అంటే సగం సినిమా అయిపోయింది. ఇక మిగతా 50 లక్షలు మేము ప్రజల దగ్గర వసూలు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఏమిటంటే, ఒక్కొక్కరు 100 రూపాయలు చొప్పులిస్తే వాళ్ళకి 1000 రూపాయలు వాటా వస్తుంది. కాబట్టి 100 రూపాయి దేవ్ కరోడ్పతి బను, కౌనమనేగా కరోడ్పతి. రా బాబు, ఒకటైతేనైనా ఓ తండ్రి 100 రూపాయలు, ఓ బాబు 100 రూపాయలు, ఓ పిల్లాడు 100 రూపాయలు, ఓ పెద్ద 100 రూపాయలు. హీరోలు పారిపోతున్నారు. వాళ్ళ హీరోలు కాదు, రూపులు. మీ డబ్బులంతా పారిపోతున్నారు. రండి రండి బాబు, రండి రండి, మీ డబ్బులంతా పారిపోతున్నారు.
చేయండి. మీ కత్తులతో వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేయండి. అరే ఏమిటండి ఈ టెన్షన్, ఏమిటండి ఈ సస్పెన్స్? దొంగ ఎదవా, ఎన్నాళ్ళు మోసం చేస్తావురా? నీ మాయ మాటలు నమ్మి ఆ హీరోలు ఏదో చేయటానికి రాలేదురా, వాళ్ళు ఊరు వదిలి వెళ్లకుండా ఆపడానికి వచ్చారు. డేంజరస్ ఫెలోస్. సంచి చించుతా బాంబుల పుల్లారెడ్డి, వాళ్ళు తూపులా బ్రోకర్లా కొడక. నీలాంటి బ్రోకర్లు బ్రతికుంటే ఈ సమాజం బాగుపడదురా. ఎన్నో చంపేం రావండి, బలిచ్చేం రావండి. తేరగా వచ్చిన దాంట్లో